నమస్కారం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం స్కూల్ అడ్మిషన్ టైం వచ్చిందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి కదా. మరి స్కూల్ ఫీజు ఎంత పెంచుతారో, మన జేబుకి ఎంత చిల్లు పడుతుందో అని భయపడుతున్నారా? అయితే మీలాంటి లక్షలాది మంది సామాన్యం మధ్యతరగతి తల్లిదండ్రుల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పబోతుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దందాకు శాశ్వతంగా చెక్ పట్టేలా సర్కారు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? ఇకపై స్కూల్లో ఫీజులు పెంచాలంటే ఏం చేయాలి? స్కూల్ యాజమాన్యాలు ఏమంటున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా అసలు విషయం ఏంటంటే, తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం విద్యాశాఖ ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రైవేట్ స్కూళ్లు ప్రతి సంవత్సరం ఫీజులు పెంచడానికి వీల్లేదు. కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫీజు పెంచుకునేలా కొత్త నిబంధనలను తీసుకురాబోతున్నాయి. అది కూడా ఇష్టం వచ్చినంత పెంచడానికి లేదు. ఆ రెండేళ్లకు కలిపి గరిష్టంగా 8% లోపు మాత్రమే ఫీజు పెంచుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన హద్దులు నిర్ణయించింది. ఉదాహరణకు, ఇప్పుడు మీ పిల్లవాడి స్కూల్ ఫీజు 50,000 ఉందనుకోండి, వచ్చే ఏడాది కూడా అంతే ఉండాలి. ఆ తర్వాత వచ్చే ఏడాది గరిష్టంగా మరో 4,000, అంటే 8% మాత్రమే పెంచవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో స్కూళ్లు ఏటా 10 నుంచి 30%, కొన్నిసార్లు 50% వరకు కూడా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. దీనివల్ల పేరెంట్స్ మీద పడుతున్న భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా స్కూల్ యాజమాన్యం తమకు నష్టాలు వస్తున్నాయని 8% కంటే ఎక్కువ ఫీజు పెంచాలని అనుకుంటే, వాళ్ళు డైరెక్ట్గా పెంచడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఫ్రీ రెగ్యులేటరీ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. తమ స్కూల్ ఆదాయం, ఖర్చులు, ఆడిట్ రిపోర్ట్లు అన్నీ ఆ కమిటీకి చూపించి, కమిటీ అనుమతి ఇస్తేనే ఫీజు పెంచాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇకపై కుదరదు. నిజానికి గతంలో తిరుపతిరావు కమిటీ సిఫార్సుల ప్రకారం ఏటా 10% పెంపు ఉండాలని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంతకంటే కఠినంగా వ్యవహరిస్తూ 2 ఏళ్లకు కలిపి కేవలం 8% పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయంపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రతి ఏడాది ధరలు, టీచర్ల జీతాలు పెరుగుతుంటే 2 ఏళ్లకు ఒకసారి 8% పెంపు తమకు గిట్టుబాటు కాదని వాళ్ళు అంటున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా తమకు ఏటా కనీసం 5% పెంపుకైనా అనుమతి ఇవ్వాలని, దానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ పేరెంట్స్ అసోసియేషన్ మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే ఇది కేవలం పేపర్లకే పరిమితం కాకుండా ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ మీటింగ్లో ఆమోదించి చట్టంగా మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లిదండ్రులకు ఫీజుల విషయంలో భారీ ఊరట లభించినట్లే. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? 2 ఏళ్లకు 8% పెంపు సరైనదేనా, లేక స్కూల్లో అడుగుతున్నట్లు ఏటా 5% పెంపు ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.